6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 66 మోసాలు చేసిందని సికింద్రాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్ ఆరోపించారు. సికింద్రాబాద్ మహంకాళి మార్కెట్లో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల పాలనలో తేడా ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతికి అక్రమాలకు మారుపేరని ధ్వజమెత్తారు. ఒక్క సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత ఎదుర్కొంటున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండే అంటే దొంది అనే విధంగా ఈ ప్రభుత్వాలు నడిపిస్తున్నాయి. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు బీఆర్ఎస్, వీళ్ళు ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఇస్తామన్నారు. ఒక్క ఇంటి కూడా పునాది వేసిన పాపాన పోలేదు. సంవత్సరం అవుతుంది. ఒక్క ఇంటికి ఎక్కడైనా హైదరాబాద్లో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒక్క ఇంటికైనా ఎక్కడన్నా కాంగ్రెస్ ప్రభుత్వం పునాది వేసిందా? అంటే సుమారు 25-30 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు కూడా కట్టిన ఇల్లు కూలిపోతున్న స్టేజ్లో ఉన్న అలాట్మెంట్ చేసే పరిస్థితిలో లేదు. ఇంకా డబుల్ బెడ్రూమ్ సంగతి వదిలేయండి. కొత్తగా ప్రజల యొక్క మైండ్ డైవర్ట్కి హైడ్రాన్ పేరు పెట్టేసి కట్టిన ఇల్లు కూలగొడుతూ ఉండి, అసలు ప్రభుత్వం అనేది ఉంటే ఏ ఒక్క చిన్న పని కూడా ఏ ఒక్క సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు